దేశంలో ఆక్వా పరిశ్రమ ఎంతో ప్రాముఖ్యత చెందింది. ఇండియాలో కోట్ల రూపాయలు వెచ్చించి ఆక్వా సాగు చేస్తున్నారు రైతులు. ఏమాత్రం వాతావరణం సహకరించకపోతే ఆక్వా రైతులకు భారీ నష్టం వాటిల్లుతుంది. మరి అలాంటిది ఆక్వా రంగం అంటేనే ఎన్నో ప్రతికూలతలతో కూడుకుంది. ఆక్సిజన్, వ్యాధులు, విద్యుత్, భిన్న వాతావరణం ఇలా తరచూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. వాటిని అధిగమిస్తేనే మెరుగైన దిగుబడులు వస్తాయి. అయితే ఈ సమస్యల నుంచి ఆక్వా రైతులను బయటపడేసేందుకు నడుం బిగించాడు ఆ యువకుడు. 2 ఏళ్లుగా పరిశోధన చేసి నానో బబుల్ జనరేటర్ను తయారు చేశాడు. నా పేరు కరి శ్రీనివాసరెడ్డి అండి. మేము పెరమంటర్ మండలం నుంచి వచ్చానండి. నేను గత 2 సంవత్సరాల నుంచి చెరువులు చేస్తున్నానండి. వాతావరణం అనుగుణంగా చాలా నేను లాస్ పోయానండి. మరి పెంట శ్రీనివాస గారు ఫోన్ కలుతూ వచ్చారు. ఆయన దగ్గర కొత్తగా ఏదో టెక్నాలజీ వచ్చిందండి, నానో బబుల్ అండి. చూస్తూ కూర్చొని బాగుందండి ఇది. ఆయన పంట కాపులు బాగానే తీశారండి. తయారు చేసిన అతను కూడా అతను దానికి పెట్టుబడిగా డబ్బులుగా చూసుకోకుండా రైతులకి చాలా అనుగుణంగా ఉపయోగం చేస్తున్నాడండి. చాలా బాగుంది చూస్తూ వచ్చింది. మేము కూడా తొందరలో తీసుకుందాం చూస్తున్నామండి. ఉపపడతాను కంపల్సరీ చూస్తున్నానండి. నేను వచ్చి లైవ్లో చూశానండి. బాగుందండి అంతా. అందుకే నేను అనుభవించాను 2 సంవత్సరాలు అనుభవించాను పని. ఇది వాతావరణం అన్ని వాతావరణానికి ఎండగా వాడికి అన్నింటికి అనుభవించలే ఉందండి. తొందరలో వచ్చి బాగుందండి. ఇదిగో ఇతడి పేరు కొల్లు నరేంద్ర. కాకినాడ స్వస్థలం. డిప్లొమా అనంతరం బీటెక్ పూర్తి చేశాడు. నరేంద్ర కుటుంబీకులు, బంధువులు ఆక్వా సాగులో ఉన్నారు. కరోనా సమయంలో ఆక్సిజన్ కొరతతో ఇబ్బందులు పడుతున్న రోగుల కోసం ఆక్సిజన్ జనరేటర్లను అందించేందుకు ప్లాంట్ ఏర్పాటు చేశాడు. అంతేకాదు ఆక్వా సాగుకు పూర్తి స్థాయిలో ఆక్సిజన్ అందించాలని అనుకున్నాడు. భిన్న వాతావరణం మధ్య చెరువులోకి ఆక్సిజన్ పంపడం కష్టం. పెడల్ ఏరియేటర్స్ ద్వారా ఆక్సిజన్ అందిస్తున్నా ఆక్సిజన్ సరిపోక నష్టాల బారిన పడుతున్నారు. అంతేకాదు విద్యుత్ వినియోగం కూడా అధికమవుతుంది. దీంతో పరిష్కారం కోసం 2 ఏళ్లుగా పరిశోధన చేసి నానో బబుల్ జనరేటర్ తయారు చేశాడు నరేంద్ర. ఎకరాలు సాగు చేయొచ్చు ఎప్పుడంటే అది ఆక్సిజన్ అనేది ప్రాపర్గా ఉన్నప్పుడు. సో నేను దాని ఆక్సిజన్ ఎలా ఇవ్వాలి, ప్రాపర్గా ఇచ్చే సాంకేతికత ఏముంది అని నేను సెర్చ్ చేసినప్పుడు నాకు తెలిసింది నానో బబుల్ టెక్నాలజీ అన్నది ఒకటే సుపీరియర్ టెక్నాలజీ. ఇది మాత్రమే అల్టిమేట్గా వరల్డ్లో నెంబర్ 1 అని నాకు తెలిసింది. బట్ ఇది కాస్ట్లీయెస్ట్ టెక్నాలజీ. వేరే కంట్రీలో వేరే రకాలుగా దాన్ని చేశారు. బట్ అదేంటంటే మన రైతులకు అందనంత దూరంలో ఉంది. సో అప్పుడు నేను ఏం చేశానంటే దీన్ని మన రైతులకు అందుబాటు ధరలో ఎలా తేవాలి, అసలు ఈ టెక్నాలజీకి వేరే ఆల్టర్నేట్ ఏంటి. ఇది నానో బబుల్ అన్నది ఏంటంటే 100 మైక్రాన్స్ కన్నా చిన్నగా ఒక ఆక్సిజన్ బబుల్స్ని చిన్నవి చేయడం అన్నది దీనిలో టెక్నాలజీ. సో అంతలా ఎలా చేయడం అన్న దాని మీద నేను వర్కౌట్ చేశాను సార్. ఇంచుమించుగా నేను 2 years ఆఫ్ రీసెర్చ్ చేయడం వల్ల ఏంటంటే నాకు తెలిసింది ఆల్మోస్ట్ నేను రీచ్ అయ్యాను. నా గోల్ నేను రీచ్ అయ్యాను. ఈ 1 మైక్రో బబుల్స్లోకి తర్వాత నానో బబుల్స్లో కన్వర్ట్ చేయడానికి నేను రీచ్ అయ్యాను. తర్వాత ఒక 6 months నియర్ అండ్ ఇయర్ రైతులందరికీ నేను ఈ మిషనరీ ఇచ్చి వాళ్ళని వాడి వాళ్ళ దగ్గర ఇన్పుట్స్ తీసుకుని ఆ ఇన్పుట్స్లోంచి వచ్చిన ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేసుకుని దాన్ని అప్గ్రేడ్ చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఈ మిషన్ ఉన్న పొజిషన్ ఏంటంటే అండి, దీని స్థాయి ఇప్పుడు ఒక ఎకరంలో ఒక మిషన్ పెట్టుకుంటే మన కల్చర్ని ఎటువంటి టెన్షన్స్ లేకుండా హ్యాపీగా ఇంట్లో కూర్చుని డిఓ లెవెల్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇంట్లో కూర్చుని హ్యాపీగా తాపీగా వర్కౌట్ చేసుకోవచ్చు మీరు ఒక ఎకరం రైతులు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మీకు 10 ఎకరాల్లో కావాలనుకుంటే దానికి తగ్గట్టుగా మేము మోడిఫై చేసి ఇస్తున్నాం. ఈ టెక్నాలజీ అన్నది ఏంటంటే మా దగ్గర ఉంది సార్. టెక్నాలజీ ప్రాపర్ టెక్నాలజీని మేము డెవలప్ చేసాం. రైతులకు ఇప్పుడు ఏంటంటే అందుబాటు ధరలో ఇస్తే వాళ్ళు ఒక 4 రూపాయలు సంపాదించుకుంటారని నా టార్గెట్ అండి. ఎందుకంటే మా తాతలు దీంట్లో చాలా పోగొట్టుకున్నారు, మా పూర్వీకులు చేశారు ఇందులో. ఈ నానో బబుల్ జనరేటర్ ద్వారా హైడ్రోజన్ గాఢత BH, ఆక్సిజన్ DO, ఉష్ణోగ్రత అమోనియా స్థాయిలో క్రమ పద్ధతిలో ఉండేలా రూపొందించాడు. ఆక్సిజన్ స్థాయిని బట్టి రొయ్యల ఎదుగుదల, దిగుబడి ఉంటుందని చెబుతున్నారు. నానో బబుల్ జనరేటర్ మొదట తన చెరువులోనే ప్రయోగించాడు నరేంద్ర. ఆ తర్వాత కొందరి ఆక్వా రైతులకు అందించి పనితీరు పరిశీలించాడు. మునుపటి కంటే 3 రెట్లు అధిక దిగుబడి వస్తున్నట్లు గుర్తించాకే పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చినట్లు చెబుతున్నాడు నరేంద్ర. ప్రస్తుతం ఈ టెక్నాలజీ విదేశాల్లో అందరికీ అందుబాటులో ఉందంటున్నారు. నానో బబుల్ జనరేటర్ వినియోగించడం ద్వారా లాభాలు వస్తున్నాయని ఆక్వా రైతులు అంటున్నారు. ఛార్జీలతో పాటు వ్యాధుల బెడద తగ్గిందని చెబుతున్నారు.